హలో స్టూడెంట్స్, ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్లో నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసి ప్రిజమ్స్ అండి. ఓకేనా. సో ప్రిజమ్స్ మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అదంతా ఇంట్రడక్షన్ చెప్తున్నాను. ఓకే, నౌ ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ డిస్కస్ అబౌట్ ద స్క్వేర్ ప్రిజమ్. ఓకే, నౌ వీ హ్యావ్ ద ప్రాబ్లమ్ ఆన్ ద స్క్వేర్ ప్రిజమ్ ఈజ్ a square prism of base edge 35 mm and axis 60 mm is resting on an edge of its base on the HP and the axis inclined at 45 degrees to the HP. If the edge resting on the HP is inclined at 30 degrees to the VP, draw its projections. Okay, this is the problem. సో ఇక్కడ మనకి ఇచ్చింది స్క్వేర్ ప్రిజం ఇచ్చాడండి. ఆ స్క్వేర్ ప్రిజం అనేది సైడ్ 35 mm ఇచ్చాడు, అలాగే హైట్ 60 mm ఇచ్చున్నాడు. ఓకే, సో రెస్టింగ్ ఆన్ అండ్ ఎడ్జ్ ఆఫ్ ఇట్స్ బేస్ ఆన్ ది హెచ్పి. సో బేస్ యొక్క ఎడ్జ్ అనేది మనకి హెచ్పి మీద ఉందని చెప్పాడు. సో అప్పుడు మనకి ఎక్స్వై లైన్ కింద స్క్వేర్ షేప్ వస్తుంది, ఎక్స్వై లైన్ పైన మనకి రెక్టాంగిల్ షేప్ అని వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ కండిషన్ ఏమన్నాడు, ద యాక్సిస్ ఇంక్లైన్ నెట్ 45 డిగ్రీస్ టు ది హెచ్పి. సో మనకి ఫస్ట్ రెక్టాంగిల్ షేప్ వస్తుంది, ఆ రెక్టాంగిల్ షేప్లో మనకి మిడిల్ లైన్ కూడా వస్తుంది, దట్ ఇస్ ద యాక్సిస్ లైన్. ఆ యాక్సిస్ లైన్ అనేది హెచ్పితో 45 డిగ్రీస్ చేస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ కండిషన్ అన్నాడు, ఇఫ్ ద ఎడ్జ్ రెస్టింగ్ ఆన్ ద హెచ్పి ఈజ్ ఇంక్లైన్డ్ ఎట్ 30 డిగ్రీస్ టు ద వీపీ. ఓకే, సో హెచ్పి మీద ఏదైతే ఎడ్జ్ ఉందో ఆ ఎడ్జ్ అనేది మనకి వీపీతో 30 డిగ్రీస్ చేస్తుంది అని చెప్పాడు. సో దెన్ వీ విల్ టు డ్రా ద ప్రొజెక్షన్స్. ఓకేనా, ఆ కండిషన్ మనం ప్రొజెక్షన్స్ డ్రా చేయమని చెప్పాడు. ఓకే, సో దిస్ ఇస్ ద సింపుల్ ప్రాబ్లం అండి. ఓకే, సో ఫస్ట్ స్క్వేర్ డ్రా చేస్తాం, దాని యొక్క ప్రొజెక్షన్స్ పైకి డ్రా చేస్తాం. సో నెక్స్ట్ సెకండ్ కండిషన్లో మనం 45 డిగ్రీస్ డ్రా చేస్తాం. ఓకే, సో ఒకసారి దీన్ని ప్రాక్టికల్గా చూపిస్తాను మీకు. ఓకే, ఒకసారి చూడండి, మీకు అర్థం అవుతుంది. ఓకే, లెట్స్ సీ ఇట్. సో దిస్ ఇస్ ఒక వుడ్ పీస్ అండి ఇది. సో ఓకేనా, సో దిస్ ఇస్ ద స్క్వేర్ షేప్ అండి ఇది. ఓకే, సో ప్రిజమ్ అనేది ఇలాగే ఉంటుందండి, మ్యాక్సిమం ఇలాగే ఉంటుంది ప్రిజమ్ అనేది. ఓకే, సో దిస్ ఇస్ ద సైడ్స్, దిస్ ఇస్ ద బాటమ్ సైడ్స్. ఓకేనా, సో దిస్ ఇస్ ద సర్ఫేస్. సో ఇదంతా సైడ్ సర్ఫేస్ అండి. ఓకే, సో మనకి దిస్ ఇస్ ద ప్రిజమ్ అనేది ఇలాగే ఉంటుంది. సో దీనికి 2 ఫేసెస్ ఉంటాయి, బాటమ్ ఫేస్ అండ్ టాప్ ఫేస్. ఓకే, టాప్ బేస్ అండ్ బాటమ్ బేస్ అని 2 బేసెస్ ఉంటాయి. ఓకే, దీస్ ఆర్ ద కార్నర్స్, దిస్ ద టాప్ కార్నర్స్. ఓకే, దిస్ ఆర్ ద edges. Okay, so let's see the actual position of the prism. Okay, so this is the, I have the plane, this is the HP, this is the HP and this is the VP. ఓకే, మనకి ఈ ప్లేన్ ఉందండి. సో ఈ ప్లేన్ మీద మనకు వచ్చిన ఆబ్జెక్ట్ని ప్లేస్ చేసినప్పుడు, ఆ ప్రిజం ప్లేస్ చేసినప్పుడు ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఓకేనా, సో మనకి ఆన్ ద హెచ్పి అన్నాడు కాబట్టి, సో బేస్ ఆన్ ది హెచ్పి ప్లేస్ చేస్తున్నాను నేను. సో దిస్ ఇస్ ద బాటమ్ బేస్ ఆన్ ది హెచ్పి, దిస్ ఇస్ ద హెచ్పి మీద ప్లేస్ చేశాను. ఓకేనా, సో ఇది చూసారు కదా సైడ్ ఎడ్జ్ ఆఫ్ ది బేస్. ఓకేనా, సో ఇది మనకి హెచ్పి మీద ఉంది. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ కండిషన్ మనకి ఇలాగా టాప్లో స్క్వేర్ షేప్ వస్తుంది. అదే ఫ్రంట్ వ్యూ మనం చూడండి, బ్యాక్ సైడ్ చూడండి ఒకసారి. సో దిస్ ఇస్ ద బ్యాక్ సైడ్ రెక్టాంగిల్ షేప్ షాడో వస్తుంది అనమాట. ఓకే, ఆ షాడో అయితే మనం డ్రా చేస్తాం. సో ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్ అంటే అదేనండి. ప్రొజెక్షన్స్ అంటే మనకి ఇచ్చిన డయాగ్రామ్ యొక్క షాడోస్ని డ్రా చేయాలి. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ కండిషన్. అదే మన సెకండ్ కండిషన్ వచ్చానుకోండి, బేస్ అనేది యాక్సిస్ అనేది మనకి అంటే యాక్సిస్ లైన్ 45 డిగ్రీస్ చేస్తుంది, అంటే మనకి బేస్ అనేది 45 డిగ్రీస్ ఇది హెచ్పితో 45 డిగ్రీస్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో ఇలా ప్లేస్ చేసినప్పుడు మనకి హెచ్పితో 45 డిగ్రీస్ చేస్తుంది. ఓకే, ఇలా ఇది. ఓకే, ఇలా 45 డిగ్రీస్ చేస్తుంది. సో ఇలా 45 డిగ్రీస్ చేసినప్పుడు మనకి ఏం కనబడుతుంది, ఇటు చూడండి. సో బాటంతో అంటే హెచ్పితో 45 డిగ్రీస్ చేసింది అనమాట. ఓకేనా, సో అప్పుడు మనకి ఫ్రంట్ ఫేస్ అని మాకు క్లియర్ కనబడుతుంది. ఓకే, సో ఇంక్లినేషన్తో ఫ్రంట్ ఫేస్ కనబడుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ థర్డ్ కండిషన్కి వచ్చినప్పుడు మనం, సో అదే ఎడ్జ్ ఉంది కదా అంత హెచ్పి ఉంది, ఆ ఎడ్జ్ అనేది మనకి వీపీతో 30 డిగ్రీస్ చేస్తుంది. సో ఇలాగా వీపీతో 30 డిగ్రీస్ చేస్తుంది. ఓకే, సో బై హెచ్పితో 45 డిగ్రీస్ అండ్ వీపీతో 30 డిగ్రీస్. ఓకేనా, సో ఇలా 30 డిగ్రీస్. ఓకే, సో అప్పుడు మనకి ఈ ఫైనల్ షేప్ అనేది కనబడుతుంది. ఓకే, ఇలాగా. ఓకే, దిస్ ఈస్ ద పొజిషన్. ఓకే, సో డ్రా చేసిన కానీ చూడండి, సో మనకి డయాగ్రామ్ ఇలాగే వస్తుంది. ఓకే, దిస్ ఇస్ ద ఫైనల్ పొజిషన్. ఓకే, సో ఇలా ఉన్నప్పుడు మనకి టాప్ నుంచి చూసినప్పుడు ఈ టాప్ ఫేస్ కనబడుతుంది, బాటమ్ ఫేస్ సైడ్ కనబడుతుంది. బట్ ఈ సైడ్ నుంచి చూస్తారు, ఈ సైడ్ మనకు కనబడదు. ఓకేనా, అప్పుడు మనకి అక్కడ డాటెడ్ లైన్స్ తీసుకుంటాం. ఓకే, సో దాని నుంచి జనరేటివ్ లైన్స్ కూడా డాటెడ్ లైన్సే ఉంటాయి. ఓకేనా, అదే మరి ఫ్రంట్ వ్యూ నుంచి వచ్చి చూడండి. సో ఫ్రంట్ వ్యూ నుంచి చూసినప్పుడు మనకి ఏమవుతుంది, సో ఇలా దిస్ ఈజ్ ద పొజిషన్. ఓకే, సో ఈ ఫేస్ మనకి ఫ్రంట్లో కనబడుతుంది. ఓకేనా, సో దీనికి బ్యాక్ సైడ్ ఉంది కదా, ఆ బ్యాక్ సైడ్ ఫేస్ కనబడదు, దాని బ్యాక్ సైడ్ ఉన్న ఆ సైడ్స్ అనేవి కూడా మనకి కనబడవు. ఓకేనా, ఆ సైడ్స్ మనం డాటెడ్ లైన్స్ డ్రా చేస్తాం. సో దిస్ ఇస్ ద బ్యాక్ సైడ్, సో ఇది మనకు కనబడదు.
ఓకే, ఈ సైడ్ కనబడుతుంది, ఈ సైడ్ కనబడుతుంది మనకి. సో అవన్నీ మనం డాట్ లైన్స్గా డ్రా చేస్తాం. ఓకే, సో డయాగ్రామ్ డ్రా చేస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది ఎలా డ్రా చేయాలి అనేది. ఓకేనా, ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో లెట్స్ సీ ద ప్రాబ్లమ్ హౌ టు డ్రా దిస్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు డ్రా ద XY లైన్. ఓకే, సో XY లైన్ డ్రా చేసిన తర్వాత XY లైన్ కింద నేను ఆ స్క్వేర్ షేప్ని డ్రా చేస్తాను. ఓకేనా, సో దిస్ ఇస్ ద XY లైన్. సో XY లైన్ అనేది కొద్దిగా లెంత్కి తీసుకోండి. సో మన ప్రాబ్లమ్స్ ప్రిజమ్స్లో మాత్రం ప్రాబ్లమ్స్ సమ్ టైమ్ ఇంక్లినేషన్ అయినప్పుడు మనకి ఆ డిస్టెన్స్ అనేది చాలా పెరిగిపోతుందండి. ఓకేనా, సో ఫస్ట్ XY లైన్ డ్రా చేయండి, దాని తర్వాత నేను స్క్వేర్ డ్రా చేసి వీడియో కంటిన్యూ చేస్తాను. ఓకే, దిస్ ఇస్ ద X అండ్ దిస్ ఇస్ ది Y. ఓకే, ఓకే స్టూడెంట్స్, స్క్వేర్ అని డ్రా చేశాను. ఓకేనా, సో నౌ వీ హ్యావ్ టు గివ్ ద నేమ్స్ ఫర్ ది స్క్వేర్. ఓకే, సో దీనికి 2 బేసెస్ ఉంటాయండి, బాటమ్ బేస్ అండ్ టాప్ బేస్. ఓకే, ఫస్ట్ బాటమ్ బేస్ నేమ్స్ ఇస్తాను, ABCD. నౌ ఐఎమ్ గోయింగ్ టు గివ్ టు ద టాప్ బేస్ 1, this is the 2, and this is the 3, and this is the 4. ఓకే, సో దీని మీద సెంటర్ కూడా ఉందని చెప్పాడు. ఫస్ట్ నేను ప్రొజెక్షన్స్ పైకి డ్రా చేసుకుంటాను. ఫస్ట్ ప్రొజెక్షన్స్ డ్రా చేస్తాను నేను లైక్ దిస్. ఓకేనా, అదర్ సైడ్ దిస్ వన్ ఇస్ ఆల్సో. ఓకే, మనకి సెంటర్ పాయింట్ కావాలి కాబట్టి సో సెంటర్ పాయింట్ కోసం నేను మిడ్ పాయింట్ తీసుకుంటాను ఫస్ట్. సో మిడ్ పాయింట్ తీసుకుంటే ఎక్కడికి ఇది మిడ్ పాయింట్ తీసుకుంటే ఓకే, సో మిడ్ పాయింట్ వద్దులేండి, మనకి డయాగ్నల్ లైన్స్ తీసుకోండి. సో A to C, D to B. ఓకేనా, డయాగ్నల్ లైన్స్ తీసుకుంటే మనకి కరెక్ట్ ఎగ్జాక్ట్గా సెంటర్ పాయింట్ వస్తుంది. ఓకేనా, ఈ డయాగ్నల్ లైన్స్ చాలా చాలా లైట్గా ఉండాలి. ఇది మీ రిఫరెన్స్ కోసం మాత్రమే, డయాగ్నల్ లైన్స్ చాలా చాలా లైట్గా ఉండాలి. అదే మీరు కొద్దిగా డార్క్ డ్రా చేసినా ఇది ప్రిజం కాకుండా పిరమిడ్ అయిపోతుంది. ఇంకా కావాలంటే స్క్వేర్ పిరమిడ్ ఒకసారి చూడండి ప్రాబ్లం ఎలా ఉంటుందో. ఓకే, సో దిస్ ఇస్ ద మనకి సెంటర్ పాయింట్. ఓకే, సో ఇక్కడి నుంచి మనం ప్రొజెక్షన్ డ్రా చేసుకుందాం. లైక్ దిస్. ఓకే, సో ఇప్పుడు మనకి హైట్ ఇచ్చాడు. హైట్ ఎంత? 60 mm హైట్ ఇచ్చాడు. ఆ 60 mm హైట్తో మనం ప్రాబ్లమ్ని డ్రా చేద్దాం. సో హైట్ తీసుకుందాం. సో ఫ్రంట్ వ్యూలో హైట్ వచ్చేసి మనకి 60 mm. సో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా లైక్ దిస్. సో సిమిలర్లీ అనదర్ సైడ్ ఆల్సో, హియర్ ఆల్సో యూ హ్యావ్ టు టేక్ ద 60 mm. like this. Okay, so now draw the top base and bottom base. So top base and bottom base కూడా మనం డ్రా చేయాలి. This is the bottom base. ఓకే, ఇప్పుడు మనకి యాక్సిస్ లైన్ కదా, సో యాక్సిస్ లైన్ కూడా మనం 60 mm డిస్టెన్స్తో మిడిల్ పాయింట్గా అదే మిడిల్ లైన్గా డ్రా చేద్దాం. లెట్స్ డ్రా ఇట్. దిస్ ఇస్ ద సో యాక్సిస్ లైన్ కొద్దిగా డిఫరెంట్ కలర్ చూపిస్తున్నాను నేను. ఓకే, సో దిస్ ఇస్ ద యాక్సిస్ లైన్. సో ఈ బాటంలో నేమ్స్ ఇచ్చాం కదా, ఆ నేమ్స్ని మనం ఇక్కడ ఫ్రంట్లో కూడా ఇచ్చేద్దాం. ఓకే, సో బాటంలో నేను ABCDలు ఇస్తాను, ఇక టాప్లో 1 2 3 ఇస్తాను. సో బాటంలో A డాష్, సో దిస్ ఇస్ ద B డాష్, అండ్ దిస్ ఇస్ ది C డాష్ అండ్ D డాష్. ఓకే, సో అలాగే టాప్ బేస్లో కూడా 1 డాష్ 2 డాష్, సిమిలర్లీ 3 డాష్ అండ్ 4 డాష్. సో దిస్ ఇస్ ద డయాగ్రామ్. ఓకే, నెక్స్ట్ మనకి ఈ యాక్సిస్ లైన్ కదా, సో యాక్సిస్ లైన్కి మనం నేమ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు ఇచ్చిన ప్రాబ్లం లేదు, ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు. ఓకేనా, సో యాక్సిస్ లైన్ మనం నెక్స్ట్ మనం 45 degrees తీసుకుంటాం. అంటే మనకి C నుంచి 1 డాష్ ఉంది కదా, ఆ సైడ్ని మనం 45 degrees లైన్తో డ్రా చేసుకుంటాం ఇప్పుడు. ఓకే, సో దాన్ని డ్రా చేసిన తర్వాత మనం దానికి ప్రొజెక్షన్స్ రిమైనింగ్ డయాగ్రామ్ కంటిన్యూ చేయొచ్చు. ఓకే, లెట్స్ డ్రా ఇట్. ఓకే స్టూడెంట్స్, సో నెక్స్ట్ మనం ఏంటంటే సో దీన్ని బేస్ని మనం 45 degrees తీసుకోవాలి. అంటే యాక్సిస్ ఉందా, ఈ యాక్సిస్ అనేది మనకి బేస్తో 45 degrees చేస్తున్నాం అనమాట. ఓకే, సో ఫస్ట్ ఒక పాయింట్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నాను పాయింట్. ఓకేనా, సో ఆ పాయింట్ ఇక్కడ నుంచి మనం 45 degrees తీసుకుని లైన్ తీసుకుందాం. ఓకే,
సో హియర్ వీ హ్యావ్ ది 45 degrees. ఓకేనా. సో దాని మీద రఫ్ లైన్ డ్రా చేసుకోండి. ఓకే. సో నేను ఇక్కడ రెడ్ లైన్తో డ్రా చేసే లైన్స్ అని చాలా లైట్గా డ్రా చేయాలండి, లైక్ దిస్. ఓకేనా. సో దాని మీద ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే అదే పాయింట్ నుంచి ఇటువైపు 90 degrees తీసుకోండి. అదే పాయింట్ దగ్గర నుంచి ఇటువైపు 90 degrees తీసుకోండి. ఓకే, దిస్ ఇస్ ద 90. ఓకే. సో ఇటువైపు కూడా చిన్న గీత తీసుకోండి. సో ఇటువైపు మనం ఆబ్వియస్ 35 mm కాబట్టి సో 35 ఇక్కడ 35 mm తీసుకున్నాం. ఓకే. సో హియర్ సో దిస్ ఇస్ ద 1 2 1 2 30 35 లైక్ దిస్. ఓకేనా. సో 35 mm డార్క్ డ్రా చేసుకుందాం. సో దట్స్ ఇట్. ఓకే. సో నెక్స్ట్ హైట్ ఎంత మనకి 60 mm కదా. సో ఇక్కడ 60 mm తీసుకుందాం. సో బేస్ నుంచి 60 అప్ టు హియర్ 60 mm. ఓకే. సో నెక్స్ట్ మనకి ఈ యాక్సిస్ పాయింట్ కావాలి. సో కంపాస్ తీసుకోండి. సో కంపాస్ తీసుకొని సో యాక్సిస్ డిస్టెన్స్ డిస్టెన్స్ తీసుకుందాం. సో హియర్. ఓకే. సో ఆ డిస్టెన్స్ ఇక్కడ మార్క్ చేసుకున్నాం. ఓకేనా. సో నెక్స్ట్ మనకి ఈ పాయింట్ కావాలి. ఓకే. సో ఆ పాయింట్ కావాలంటే మనం ఫస్ట్ ఈ బేస్ నుంచి హైట్ తీసుకోండి. సో లైక్ దిస్. ఓకే. సో ఇక్కడి నుంచి రఫ్ లైన్ డ్రా చేసుకోండి. ఓకే. సో అలాగే మనం 3 నుంచి ఈ డిస్టెన్స్ తీసుకొని సో ఇక్కడ ఈ పాయింట్ దగ్గర 3 సో ఇక్కడి నుంచి కట్ చేయండి. ఓకే. నౌ హ్యావ్ ది పాయింట్. సో ఇప్పుడు ఈ పాయింట్స్ని జాయిన్ చేసేద్దాం. సో ఫస్ట్ దీన్ని జాయిన్ చేద్దాం. నెక్స్ట్ జాయిన్ దీస్ పాయింట్స్. ఓకే. సో నెక్స్ట్ యాక్సెస్ కూడా. సో నా యాక్సెస్ ఎంత డిస్టెన్స్ ఉంటుంది సో కంపాస్తో మార్క్ చేద్దాం కూడా. ఓకే. like this. Okay, now have to draw the axis line. Axis line ని XY లైన్ వరకు ఎక్స్టెండ్ చేసి డ్రా చేసేద్దాం. Okay, so that's it. Now we have to give the names. So ఇది మనకి A dash comma B dash. So this is the C dash and D dash. Here we have the 1 dash and 2 dash. This is the 3 dash and 4 dash. Okay, next we have to project the points towards the downward direction. So కింద వైపు ప్రొజెక్షన్ స్టార్ట్ చేద్దాం. So here A and A, this is the point A, this is the point B, అలాగే this is the point D and this is the point of
సి. ఓకే, సో అలాగే ఇక్కడ 1 2 అనమాట. దిస్ ద పాయింట్ 1, దిస్ ద పాయింట్ 2, దిస్ ద పాయింట్ 3 అండ్ దిస్ ది పాయింట్ 4. ఓకేనా. సో ఇక్కడ మనకి ఈ పాయింట్స్ అన్నీ వచ్చేస్తాయి. ఓకేనా, ఇప్పుడు అన్నీ జాయిన్ చేసేద్దాం. ఓకే, సో జాయిన్ చేసేటప్పుడు మనకి ఫైనల్గా మనకి డాటెడ్ లైన్స్ ఇవి. ఓకేనా, విజిబుల్ లైన్స్ అని అర్థం. సో ఇక్కడ మన డాటెడ్ లైన్స్ ఏంటని, సో మనం టాప్ నుంచి చూసినప్పుడు ఇది కనబడుతుంది, ఈ కార్నర్ కనబడుతుంది, ఈ కార్నర్ 3 కార్నర్స్ కనబడుతుంది. సో మనకు కనబడింది ఈ కార్నర్ ఒకటే. ఓకేనా, ఆ కార్నర్ మనం డాటెడ్ లైన్స్ డ్రా చేస్తాం. సో రిమైనింగ్ ఆల్ పాయింట్స్ని మనం మామూలు డార్క్ లైన్గా డ్రా చేస్తున్నాం. ఓకే, సో లెట్స్ ట్రై ఇట్. Like this. సో దీన్ని ఎండ్ వరకు డ్రా చేసుకుంటున్నాను. So this is the dotted lines. Okay, so that's it. Okay na. సో నెక్స్ట్ మనం దిస్ ఇస్ ఫస్ట్ సెకండ్ కండిషన్ అయిపోయిందండి. సో దిస్ ఇస్ ద ఈ యాంగిల్ చూసారా. సో ఈ యాంగిల్ మనకి 45 degrees. ఓకే, సో నెక్స్ట్ మనకి ఏం చెప్పాడు, ఇఫ్ ద ఎడ్జ్ రెస్టింగ్ ఆన్ ద హెచ్పి ఈజ్ ఇంక్లైన్డ్ 30 degrees టు ద విపి అన్నాడు. ఓకేనా, సో ఈ ఎడ్జ్ చూసారు. ఇప్పుడు ఎడ్జ్ మనకి ఆన్ ఎస్ట్, సో ఎడ్జ్ అనేది మనకి అంటే ఈ ఎడ్జ్ అనమాట. సో ఈ ఎడ్జ్ అనేది మనకి ఎంత ఉంది, 30 degrees టు ది విపి ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే, సో ఈ డయాగ్రామ్ని సో ఇక్కడ తీసుకుంటాం. ఓకేనా, సో 30 degrees తీసుకొని ఆ 30 degrees లైన్ మీద మనం ఈ డాటెడ్ లైన్ తీసుకుంటాం. ఓకే, ఎందుకంటే ఈ ఎడ్జ్ మనకి వీబీతో 30 degrees చేస్తుంది కాబట్టి. ఓకే, సో లెట్స్ ట్రై ఇట్. సో నెక్స్ట్ థర్డ్ స్టెప్ మనం ఇక్కడ డ్రా చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి లెంత్ సరిపోతుంది నాకు. సో దీని ఎక్స్ప్లెయిన్ కొద్దిగా ఎక్స్టెండ్ చేసుకుంటాను. ఓకే, సో హియర్ వై. ఓకేనా, సో పాయింట్ అనేది నేను ఇక్కడ తీసుకుంటాను అనుకోండి. సో సారీ దిస్ ఇస్ నాట్ హియర్. సో పాయింట్ ఇక్కడ తీసుకున్నాం. సో అక్కడి నుంచి మనం 30 degrees తీసుకోవాలి. సో ఆ పాయింట్ దగ్గర నుంచి 30 degrees. సో హియర్ వీ హ్యావ్ ది 30 degrees. ఓకే, నో ఫస్ట్ 100 డ్రా ద ఏ రఫ్ లైన్. రఫ్ లైన్ డ్రా చేద్దామండి. సో దిస్ ఇస్ ద రఫ్ లైన్. ఓకేనా, సో ఫస్ట్ మనం ఈ పాయింట్ ఈ డాటెడ్ లైన్ కదా. సో ఈ డాటెడ్ లైన్ మనం డ్రా చేసుకోవాలి మీద. ఓకే, సో దానికన్నా ముందు ఏం చేస్తుంటే డాటెడ్ లైన్ డ్రా చేసేటప్పుడు ఈ డిస్టెన్స్ చూసుకోవాలి. ఓకేనా, ఏ టు బి ఉంది కదా. సో ఆ ఏ టు బి అనేది మనకి ఇక్కడి నుంచి సరిపోతుందా లేదా, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ పైకి వచ్చేసింది, ప్రాబ్లం అంతా రాంగ్ అయిపోతుంది. ఓకేనా, సో దట్స్ వై ఏ టు బి అనేది మనం ఈ రెడ్ లైన్ అండ్ గ్రీన్ లైన్ మధ్యన కదా. సో ఈ మధ్యలో రావాలి మనకి. ఓకేనా, అప్పుడు మన డయాగ్రామ్ కరెక్ట్గా వస్తుంది. ఓకే, సో లెట్స్ సీ. సో ఫస్ట్ మనం రఫ్ చూద్దాం ఎక్కడి నుంచి వస్తుంది అన్నమాట. సో ఫస్ట్ ఏం చేస్తామంటే ఏదైనా ఒక పాయింట్ తీసుకుందామండి. ఓకే, ఫస్ట్ ఒకసారి చెక్ చేద్దాం ఎంత డిస్టెన్స్ ఉందో. సో దిస్ ఇస్ ద 2.7 ఉంది. ఓకేనా, సో 2.7 ఎక్కడ దాకా ఉందో చూసుకుందాం మనం. సో ఇది ఇక్కడ నుంచి here we have the 2.7. ఓకే, అప్రాక్సిమేట్గా ఇక్కడ సరిపోతుంది. ఓకేనా, సో ఇక్కడ సరిపోతుందండి 2.567. ఓకే, ఇక్కడ మార్క్ చేసుకుంటాను పాయింట్ ఒకటి. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ సి టు డి ఉంది చూసారా, ఆ సి టు డి డిస్టెన్స్ తీసుకుంటాను లైక్ దిస్. ఓకే, సో ఈ పాయింట్ నుంచి కింద వైపుకి ఇక్కడ మార్క్ చేసుకుంటాను. ఓకేనా,
సో అప్పుడు ఏమవుతుందంటే సో దిస్ ఇస్ ద పాయింట్ సి అండ్ దిస్ ఇస్ ద పాయింట్ డి. ఓకే, దిస్ ఇస్ ద పాయింట్ డి. ఓకేనా, సో ఇది మనకి డాటర్ లైన్. ఓకే, సో డాటర్ లైన్ కూడా డ్రా చేసేస్తాను నేను దీని మీద. దిస్ ఇస్ ద డాటర్ లైన్. ఓకే, సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే సో ఇంకా ఇక్కడి నుంచి మనతో కంపాస్ వర్క్ ఉంటుంది. ఓకే, సో మనం ఏం చేస్తామంటే సో సి నుంచి బి ఎంత ఉంది ఇక్కడిని తీసుకోండి, సి టు బి. సో ఇక్కడ మనకి రఫ్గా ఒక లైన్ కట్ చేస్తున్నాను. ఓకేనా, అలాగే డి నుంచి బి ఎంత ఉంది, సో డి టు బి. సో డి నుంచి ఇక్కడ ఆల్రెడీ ఆర్క్ చేసేది కదా, దాన్ని కట్ చేయండి. ఓకే, మనకి దిస్ ద బి పాయింట్ వచ్చేసింది. అలాగే సి టు ఏ ఎంత ఉంది, సి టు ఏ. ఓకే, అలాగే ఏ టు డి లైక్ దిస్, ఏ టు డి. సో ఏ టు డి. ఓకేనా, సో మనకి ఆ పాయింట్స్ అని వచ్చాయండి. సో దిస్ ద ఏ పాయింట్ ఏ అండ్ దిస్ ఇస్ ద పాయింట్ బి. ఓకే, సో ఇప్పుడు ఈ పాయింట్స్ మనం జాయిన్ చేస్తాం. సో దిస్ ఇస్ ద పాయింట్ ఏ అండ్ బి. ఓకే, సో ఇక్కడ ఈ పాయింట్ ఉంది, ఇక్కడ ఈ పాయింట్ ఉంది కదా. సో ఈ పాయింట్ని జాయిన్ ఫస్ట్ ఇక్కడ ఏ టు బి డ్రా చేస్తాను. ఓకే, అక్కడి నుంచి నేను రఫ్గా లైన్ డ్రా చేసుకుంటాను. ఓకేనా, సో మనకి పాయింట్స్ వచ్చే 2 పాయింట్స్ జాయిన్ అయ్యాయి కాబట్టి సో అదే లైన్ కింద డ్రా చేసుకుందాం కొంతవరకు. ఓకే, సో అలాగే మనకి ఈ బి అనే పాయింట్ ఉంది, సి అనే పాయింట్ ఉంది. ఓకే, సో ఈ 2 పాయింట్స్ జాయిన్ చేస్తూ కింద లైన్ డ్రా చేసుకుంటాను. ఓకే, సో ఈ సి నుంచి బికి మామూలు డార్క్ లైన్. ఓకే, నా ఏ టు బి ఆల్సో డార్క్ లైన్. ఓకే, సో మనకి ఈ పోర్షన్ డ్రా చేసాం. సో నెక్స్ట్ మనకి ఈ పోర్షన్ డ్రా చేయాలి. ఓకేనా, సో దానికి కూడా మనం ఏం చేస్తామంటే సో బి నుంచి తీసుకుందాం. సో బి నుంచి 2 డిస్టెన్స్ తీసుకోండి. సో బి నుంచి 2 తీసుకున్నామంటే సో దాన్ని ఈ లైన్ మీద కట్ చేయండి. ఓకే, అలాగే ఏ నుంచి 1, ఏ టు 1 కొంచెం, అంటే ఏ టు 1 వరకు. ఓకేనా, సో ఏ నుంచి 1. సో నెక్స్ట్ సి టు 3. సో సి అనే పాయింట్ నుంచి దీని మీద కట్ చేయండి. అలాగే డి టు 4. సారీ, డి టు 4. ఓకేనా, సారీ డి టు 4. ఓకే, సో డి నుంచి 4. ఓకే, సో now I have all the points. Okay, now I have to join them. సో ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది, ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది, సో ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది, ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది. ఓకే, ఫస్ట్ జాయిన్ దెమ్. సో ఇక్కడ మనకి ఎటువంటి డాటెడ్ లైన్స్ లేవు కాబట్టి సో స్ట్రైట్గా డ్రా చేస్తున్నాను నేను. అలాగే ఈ 2 పాయింట్స్. ఓకే, సో నెక్స్ట్ జాయిన్ లైక్ దిస్. And join them.
Okay, so here we have the give the names. So this is the 1, this is the 2, this is the 3, and this is the 4th point. Okay, now we have to project the points towards the upward direction. So పై వైపుకి పాయింట్స్ ని ప్రొజెక్ట్ చేద్దాం. Okay, so first the point A and the point A here. So here we have the point A dash. Okay, next to B, B. Here we have the B dash. Like C, this is the point C dash, this is the point D dash. Okay, so next point number 1, this is the point number 1. Here the point number top here. So here we have the point 1 dash, this is the 2 dash, this is the 3. Here we have the 3 dash, and this is the 4 dash. Okay, now we have to join all those points. Okay na, so ఇక్కడ మనం చూసినట్టయితే ఇందాక చెప్పాం కదా, సో ఈ డయాగ్రామ్ టాప్ వ్యూ. అదే మనం ఫ్రంట్ వ్యూ చూసినట్టు ఏమన్నా ఈ పాయింట్ ఉంది చూసారా, సో ఈ పాయింట్ నుంచి మనకి దీనికి వచ్చే లైన్స్ అన్నీ కూడా డాటెడ్ లైన్స్ వస్తాయి. ఓకేనా, అంటే ఏ టు బి. సో ఏ టు బి డాటెడ్ లైన్ వస్తుంది, అలాగే ఏ టు డి అనేది మనకి డాటెడ్ లైన్ వస్తుంది. ఓకేనా, అలాగే సో ఏ టు 1, ఏ టు 1 కూడా మనకి డాటెడ్ లైన్ వస్తుంది. ఓకే, సో రిమైనింగ్గా విజిబుల్గానే ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ మనం కన్ఫ్యూజ్ కాకుండా డాటెడ్ లైన్స్ డ్రా చేస్తానండి. ఓకేనా, సో ఫస్ట్ మనకి ఏ టు బి, ఎందుకంటే చూసారా, సో ఇక్కడ నుంచి మనకి ఫ్రంట్ వ్యూ కనమాట. ఫ్రంట్ వ్యూ నుంచి చూసినప్పుడు మనకి సో ఈ పాయింట్స్ అన్ని కనబడతాయి. సో ఇక్కడ ఈ పాయింట్ కనబడతాయి. సో ఆ పాయింట్ నుంచి ప్రొడ్యూస్ చేసే ప్రతి లైన్ మనకు కనబడదు అనమాట. సో ఫస్ట్ ఏ టు బి. ఓకే, నెక్స్ట్ ఏ టు డి. ఓకే, నెక్స్ట్ ఏ టు 1 dash, a dash to 1 dash. ఓకే, సో రిమైనింగ్ ఆల్ మనకి విజిబుల్ లైన్సే. ఓకేనా, సో ఆ పాయింట్స్ అన్ని జాయిన్ చేసేద్దాం. సో ఎప్పుడైనా మనం డ్రా చేసేటప్పుడు డాటెడ్ లైన్స్ ఫస్ట్ డ్రా చేసుకోండి. ఓకేనా, అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతుంది. సో బాటమ్ ఫేస్ అయిపోయింది. ఓకే, సో ఏబిసిడి బాటమ్ ఫేస్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ టాప్ ఫేస్. So this is the top face. 1, 2. This is the 1 dash, 2 dash, 3 dash, 4 dash. Okay na. So next join the top and bottom. సో ఆల్రెడీ మనం ఏ నుంచి 1కి డ్రా చేస్తున్నాం. సో నెక్స్ట్ బి టు 2. ఓకే, సో అలాగే సి టు 3. అలాగే డి టు 4.
So that's it. This is the diagram, and this is the angle of 30 degrees. ఓకే, సో ఇంతనే డయాగ్రామ్. ఓకేనా, హోప్ యూ అండర్స్టాండ్. మీకు ఏమైనా అర్థం కాకపోతే డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడగండి. ఓకేనా, సో మీకు ఏమైనా సాల్వ్ కానీ ప్రాబ్లమ్స్ ఉన్నా నాకు నన్ను అడగండి, నేను సాల్వ్ చేసి చూపిస్తాను. ఓకే, సో నెక్స్ట్ మనం ఇక్కడ ఏంటంటే డైమెన్షన్స్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఓకేనా, సో దీనికి స్క్వేర్ ఆఫ్ 35 mm అండ్ దిస్ ఇస్ ద హైట్ ఆఫ్ 60 mm. ఓకే, మీకు తెలుసు ఎలా డ్రా చేయాలో డైమెన్షన్స్ అని మీరు డ్రా చేసేయండి. ఓకేనా, సో థ్యాంక్ యూ. ఐ హోప్ యూ అండర్స్టాండ్.